ఎలా ఉంచిను? సో వెనకాల వస్తుండేది మా మామ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్. చూడండి అసలు ఎడ్జ్ లేదు ఇక్కడ, చాలా డేంజరు. ఒక్క మనిషి కంఫర్ట్గా వెళ్ళొచ్చు. సో అందుకే పిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మనము కుక్కే సుబ్రహ్మణ్య అనే వస్తుంది కాదు, ఘాటి సుబ్రహ్మణ్యకి వచ్చాము. చాలాసార్లు కుక్కేకి వెళ్తుంటాం కదా, అందుకే కుక్కే సుబ్రహ్మణ్యం వచ్చేస్తుంది. సో ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్. బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దొడ్డబళ్ళాపూర్ రైనింగ్ అయితే ఉంటుంది. సో కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీకాళహస్తి ఎలా ఫేమస్, ఇక్కడ బెంగళూరు దగ్గరలో అయితే ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి మేము దర్శనానికి వచ్చాము. చాలా బాగా దర్శనం అయింది, కొంచెం రష్ ఉండింది. మేము స్పెషల్ ఎంట్రీ 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో చాలా బాగా దర్శనం అయింది. ట్యూస్డే ఇక్కడ చాలా ఫేమస్. సో ఈవెన్ సండేస్ కూడా. సో అర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. మాది ప్లాన్ అయితే లేకపోతే మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుని అయితే రాము. సో సడన్గా అనుకున్నాము, వచ్చేసాము ఇంకా. సో సండే మార్నింగ్ లేకపోతే ట్యూస్డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 5కి వస్తే మీకు నేచర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బయట అవుట్స్కర్ట్స్లో. ఇది కొండపైన ఉంటుంది, ఇది అందుకే ఘాటి అనేది. సో ఈ ఘాటి వీడియోస్ అయితే నేను ఇక్కడ నెక్స్ట్ డ్రోన్ అయితే మీకు చాలా డ్రోన్ షాట్స్ వస్తాయి. సో కీప్ వాచింగ్ అవర్ వీడియో. చూసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టెంపుల్లో ప్రతిరోజు అన్నప్రసాదం అయితే ఉంటుంది. సో మధ్యాహ్నము రాత్రికి అయితే అన్నప్రసాదాలు ఉంటాయి. సో లోపల హాల్ అయితే ఉంది, చాలామంది బయట తెచ్చుకొని కూడా కూర్చొని తింటుంటారు. చూడండి ఘాటీని ఇంకా కింద దిగేటప్పుడు అయితే మనకి ఇక్కడ ఒక జంక్షన్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్లో ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు, విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్ మరియు రాష్ట్రోత్తన గోశాల అని. విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్ అనేది చాలా బాగుంది ఇక్కడ, ఇప్పుడైతే చూద్దాం వెళ్ళి. సో గైస్ చూడండి, విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్ ఇది. చిన్న డ్యామే కానీ డెప్త్ అయితే ఉంది, కొంచెం నీళ్ళు అయితే ఓవర్ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కానీ వచ్చేటప్పుడు పిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఎడ్జెస్ అయితే ఏమీ లేదు. చూడండి ఇటువైపు డెప్తే రెండు చాలా డేంజరు. సో ఇన్ కేస్ ఎప్పుడు వాటర్ హెవీగా ఫ్లో అవుతుందో చెప్పలేము. నిలుచుకోంటే గూస్ బంప్స్ వస్తుంది కదా సార్. సో పదండి డ్రోన్ ఎగరేద్దాం. డ్రోన్ వ్యూలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎడ్జ్ లేదు ఇక్కడ, చాలా డేంజరు. ఒక్క మనిషి కంఫర్ట్గా వెళ్ళొచ్చు. సో అందుకే పిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. చూడండి సో ఇప్పుడు డ్యామ్ కిందకి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే చాలా దూరం నుంచి డ్రోన్ ఎగరేసేది వద్దు. డ్యామ్ కింద నుంచి వీడియో అయితే చేసుకున్నాం. చూడండి డ్యామ్ కింద వెళ్ళడానికి రోడ్ ఎలా ఉంది, ఒక మినీ ట్రెక్కింగ్లా ఉంది, చిన్న అడ్వెంచర్లా ఉంది.
చూడండి చాలా డేంజర్ అవుతుంది. కొంచెం కాళ్ళు అటువైపు పెట్టినామంటే ఇంక కిందికి వెళ్ళిపోతాం. చూడండి ఏదో అమెజాన్ జంగల్కి వచ్చినట్టే పిల్లలు. ఎలా ఉంది చిన్ను? సో వెనకాల వస్తుండేది మా మామ, మా మా మమ్మీ వాళ్ళ బ్రదర్. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, చాలా బాగుంది. ఓకే, సో ఇద్దరు మా మమ్మీ వాళ్ళ బ్రదరు, మా మామ. మంచి ప్లేస్, ఘాటి ఘాటి ఇది దారి మాత్రం ఇది ఉన్నాము. ఇంకా డౌన్లో పోతున్నాము. చూడు లొకేషన్ చూడండి చాలా బాగుంది. సో పెద్ద ట్రెక్కింగ్ అయితే ఏం కాదు, హైట్ చాలా తక్కువే, కాకపోతే కొంచెం స్లిప్పరీ ఉంటుంది, జాగ్రత్తగా రావాలా. వావ్, కింద నుంచి చాలా బాగుంది కదా చిన్న? పైనుంచి చూస్తే కిందకి వెళ్ళాలా వద్దా అనిపిస్తుంది, కిందకి వచ్చాకేమో చాలా బాగుంది. సరే ఇటు వెళ్దాం, రైట్. వాటర్ తక్కువ ఉండే చోట వెళ్దాం. చూడండి వాటర్, ఫ్రెష్ వాటర్. చిన్ను నువ్వు నీళ్ళు ఆడుకోవచ్చు, ఇంకా ఆడుకో అంటే అట్లీస్ట్ కాళ్ళు చాలా నైస్గా ఉంది. బండలు అయితే వాటర్ వెళ్ళి కదా, బండలు అయితే నైస్ స్లిప్పరీ ఉంది, జాగ్రత్తగా రావాలా. సో చిన్న అది అక్కడే పెట్టు, అడుగు అక్కడ పెట్టు ఫస్ట్. నీ ఇష్టం, నువ్వు చాలా డేర్గా ఉండవులే, పెట్టు. నైస్, పర్లేదు, ఇంప్రూవ్ అయినావు. సో చూడండి డ్యామ్ కిందకైతే వచ్చాం. పైన చూస్తే చిన్నగా అనిపించా, కింద చూస్తే చాలా పెద్దగా ఉంది. ఓ మై గాడ్. సో లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది. ఇంకొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనము డ్రోన్ ఫ్లై చేసి వీడియోస్ అయితే చేద్దాం. నెక్స్ట్
చూసారు కదా ఇప్పుడు డ్యామ్ డ్రోన్ షాట్ ఎలా ఉంది అని ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్ళి ఇంకా ఎక్కువ డ్రోన్ షాట్స్ని తీద్దాం. చూసారు కదండి ఎంత కష్టపడుతున్నాం. డ్రోన్ షాట్స్ అయితే స్టార్ట్ చేసాం మన ఛానల్లో. సో ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ అయితే కాండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మళ్ళీ షేర్ చేయండి, అయినంత వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో రమ్య చెప్పినట్టు ఇంకా కొన్ని మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఇంకా డ్రోన్ షాట్స్ అయితే తీద్దాం. చెప్పాను పడలేదు, దిగుతుంది, అది ఎక్కడుంటే అక్కడ దిగిపోతుంది అని చెప్పాను. చూడండి దిగేసా. సో చూశారు కదా ఆటో ల్యాండింగ్ ఎలా జరిగింది అని. సో ఎవరు భయపడకండి, ఈజీ స్కై డ్రోన్ తీసుకుంటే ఆటో ల్యాండింగ్ ఆటోమేటిక్ అవుతుంది.